యెషయా 53వ అధ్యాయం గురించి యేసు గురించి కాదని ప్రూవ్ చేస్తే నేను శివశక్తిలో జాయిన్ అవుతా అన్నాడు. గోప గుయ్యమనేలాగా ఆన్సర్ ఇచ్చాను. ఇంతవరకు దాన్ని నోరు ఎత్తలేదు. మళ్ళీ ఈపీ రెడ్డి సిగ్గు శరం ఉంటే శివశక్తిలో జాయిన్ అవ్వాలని చెప్పి వీడియో కూడా పెట్టాను యూట్యూబ్లో. కరుణాకర్ సుగ్గుణ రివ్యూడ్ ద బైబిల్ ట్రూత్ అనే ఆ వీడియోలో ఉంటుంది, చూడండి కావస్తే. విజయ్ కుమార్ ప్లేస్లో నేను ఉంటే దున్నేసేవాడిని అని చెప్పి వచ్చాడు. ఏలియా గురించి చెప్పేస్తాను, యేసు రెండవ రాకడ గురించి చెప్పేస్తానని చెప్పి వచ్చాడు. యేసు రెండవ రాకడ ఎక్స్పైర్ అయిపోయింది బైబిల్లో. ఎంతసేపు వచ్చేస్తున్నాడు, నరకానికి పోతారు, మారండి మత మార్పిడి చేయటం, ముంచటం, నేలలో తీసుకెళ్ళి మీరు నూతన జన్మ పొందారు, రేపు నుంచి మీరు దశమ భాగాలు సమర్పించుకోండి. ఇది వీళ్ళ పని. యేసు రెండవ రాకడ ఎక్స్పైర్ అయిపోయిందంటే దానికి ఎంతవరకు ఆన్సర్ లేదు. ఇన్ని ప్రశ్నలకు ఆన్సర్ చెప్పకుండా పైగా బైబిల్లో మీరు దాచేస్తున్న విషయాలు మేము చెప్తుంటే వాళ్ళ పుస్తకాలు చదవద్దు, పట్టించుకోకండి అంటున్నామంటే బైబిల్ చదవద్దని చెప్తాం ఇండైరెక్ట్ వాళ్ళకి. బైబిల్ చదివితే ఏమవుతుందో నీకు తెలుసు అనమాట.